హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అష్టసూత్రాలు, పంచసూత్రాలు, ఆరు సూత్రాల పథకానికి సంబంధించినటువంటి డేట్స్ను ఏ విధంగా ట్రిక్స్ రూపంలో గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే అష్టసూత్రము అంటే 8 పాయింట్స్ ఫార్ములా కదా. ఇక్కడ డేట్ 11 ఏప్రిల్ 1969. ఇప్పుడు చూడండి, ఇక్కడ 11లో ఫస్ట్ అక్షరం 1 ఉన్నది. ఇక్కడ 1969లో లాస్ట్ అక్షరం 9 ఉన్నది. 9 - 1 చేస్తే మనకు 8 వస్తుంది సార్. సో అదే 8 పాయింట్స్ ఫార్ములా. ఇక్కడ చూసుకోవచ్చు, అష్టలో ఏ అనే అక్షరం ఫస్ట్ కాడ నుంచి వస్తుంది కాబట్టి ఏప్రిల్ మంత్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పంచసూత్రాల పథకం. పంచసూత్రాల పథకం అంటే 5 పాయింట్ ఫార్ములా అని అంటాం. 5 పాయింట్ ఫార్ములాలో ఇక్కడ చూడండి సార్, 2 నుంచి 7 లేకపోతే 7 నుంచి 2 తీసేసిన ఏది తీసి వచ్చినా మనకు వచ్చేది 5. 7 - 2 = ఎంత సార్ అంటే 5. సో అదే మనకు పంచసూత్రాల పథకం. సో ఈ నవంబర్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, పంచ అంటే ఐదుగురు కలిసి నవంబర్లో నవ్వుతారు అంటే ఐదుగురు నవ్వుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకం అంటే 6 పాయింట్ ఫార్ములా అంటాం. ఓకేనా అండి. ఇక్కడ చూడండి సార్, ఈ 73 ఉన్నది కదా, 1973 ఉన్నది కదా. ఇక్కడ చూడండి 21 ఉన్నది. 2 + 1 3. ఇక్కడ వచ్చినటువంటి లాస్ట్ అక్షరం 3. 3 + 3 6. అదే మనకు 6 పాయింట్ ఫార్ములా అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 6 పాయింట్ అనగా అంటున్నాం కదా. ఈ 6లో ఎస్ అనే మొదటి అక్షరం వస్తుంది కాబట్టి ఎస్ అనేది సెప్టెంబర్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రిక్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.